ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. సంతానం కలిగించే రైస్ ఉందని మీకు తెలుసా? మగవారికి సామర్థ్యం పెంపుదలకు, హార్మోన్ల అభివృద్ధికి ఉపకరించే ఆహారోత్పత్తులు ఎప్పుడైనా చూసారా? మహిళల సమస్యలు నివారించే బియ్యం ఆంధ్రప్రదేశ్లోనే పండుతుందని ఎప్పుడైనా విన్నారా? షుగర్, బీపీ వంటి రోగాలు దరిచేరని బియ్యం నంద్యాలలో సాగవుతున్న సంగతి మీ వరకొచ్చిందా? ఎరువులు వాడకుండా పూర్తి దేశవాళీ పంట అందుబాటులో ఉందని తెలుసా? తెలీదా? అయితే మీరు నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలానికి వెళ్దాం. అక్కడ ఆరోగ్యానికి వరప్రదాయిని వంటి సిరుల పంటలను పరిశీలిద్దాం రండి. ఒక పక్క ప్రకృతి ప్రకోపం, మరోవైపు అధికారుల అలసత్వం. వ్యవసాయంలో సాయం అందక కర్షకుడు కన్నీరు పెడుతున్నాడు. నాసిరకం ఎరువులు, విత్తనాలు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయి. దేశానికే వెన్నెముకైన రైతు గత్యంతరం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వినూత్నంగా ఆలోచించాడు ఆ రైతు. కొత్త పంథాలో సాగుకు సొబగులు అద్దాడు. వ్యవసాయాన్ని లాభాల పంటగా మార్చాడు. నంద్యాలలోని ఆ రైతు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా మారాడు. అతని గురించి తెలుసుకుందాం. నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన రైతు బాలమద్దిలేటి వ్యవసాయంలో తనదైన చరిత్ర సృష్టించారు. ఈ రైతు 8.5 ఎకరాల్లో 9 రకాల పంటలను సాగు చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. 5 ఏళ్లుగా అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్నారు. పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతుల్లో దేశవాళీ ఉత్పత్తులను సాగు చేస్తున్నారు. కల్తీ లేని ఆహారాలను అందిస్తూ ప్రజల ప్రాణాలకు కావలి కాస్తున్నారు. బాలమద్దిలేటి సాగు చేస్తున్న 9 రకాల పంటల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక రకం పంట పేరు మాపిల సాంబ. ఇది తమిళనాడుకు చెందింది. తమిళంలో మాపిల సాంబ అంటే అల్లుడి విత్తనమని అర్థం. దీనిని 7 నెలల కాలం పాటు సాగు చేస్తారు. ఏపుగా పెరిగి 7 అడుగుల వరకు కాపుకొస్తుంది. అయితే ఇది సంతానం లేని వరకు ఉపయోగపడుతుంది. మగవారికి సామర్థ్యం పెంపుదలకు, హార్మోన్ల అభివృద్ధికి ఉపకరిస్తుందని అంటారు. మరో రకం పూంగర్ బియ్యం. ఇది ప్రత్యేకించి మహిళల్లో సంతానలేమి సమస్యలను పరిష్కరిస్తుంది. గర్భిణీలకు ఉత్తమమైన ధాన్యం కూడా. ఇంకా నలుపు, ఎర్ర బియ్యం, నవారా, సివిల సాంబ, చిట్టి ముత్యాలు మొత్తం దాదాపుగా 9 రకాలను బలమద్దిలేటి సాగు చేస్తున్నారు. చిన్నారులకు సులువుగా అరుగుతాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. పంట చేతికొచ్చిన 6 నెలల వరకు తన వద్ద నిల్వ ఉంచి అప్పుడు అమ్ముతూ ఉంటారు. దీనివల్ల నాణ్యమైన ఆహారం తయారవుతుంది. వ్యవసాయం దండగానే వారికి బాలమద్దిలేటి ఒక సమాధానం. సాగులో బంగారాన్ని చూపిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి లేదని కుంగిపోకుండా నేల తల్లిని నమ్ముకుని సిరుల వాన కురిపిస్తున్నారు. నిరుద్యోగులు సైతం వ్యవసాయం రంగం వైపు మొగ్గు చూపేలా నిలిచారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి.